ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కర్నూలుకు చెందిన కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆయన కర్నూలులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అసలు జగన్ కూడా ఒక మనిషేనా అంటూ నిలదీశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు. నమస్కారం. ప్రజానికానికి అందరికీ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మందికి నేను విజ్ఞప్తి చేసేదంటే, మీరందరూ చూశారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఇంత కాదు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేశాడు. ఒక్కసారి నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు రాజధాని అమరావతి అని చెప్పిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ఆ మూర్ఖుడు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టినప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అబద్ధమా నిజమా నీ మనసుకు నువ్వే చెప్పు. ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత నీ మీద ఉంది. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి పనిచేసేటట్టు నీవు తప్పుడు కూతలు నోరుందని చెప్పేసి ఇష్టం వచ్చేట అబద్ధ కూతలు కూస్తూ ఈరోజు వరకు కూడా ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు. అయితే నువ్వు చేసిన తప్పు 3 ముక్కలు ఆటాడావు. ఒక పక్క విజయవాడ ఒకసారి కావాలంటావు, ఒకసారి కర్నూలు కావాలంటే కోర్టు అంటావు, ఓ పక్క వైజాగ్ అంటావు. ఇట్లా రాష్ట్రాన్ని గబ్బు పట్టించి అమరావతిని సర్వనాశనం చేసి కొంప ముంచావు నువ్వు. అయితే ఆ భగవంతుడు ఆ కనకదుర్గమ్మ తల్లి దయదలిచి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా అధికారం ఇచ్చిన సంగతి ప్రజలకు తెలుసు. ప్రజలు సపోర్ట్ ఇచ్చి 164 సీట్లు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అసెంబ్లీలో మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టినటువంటి తీరు ఎలా ఉందంటే, చరిత్రలో ఎవ్వరు కూడా అమరావతిని రాజధాని అక్కడి నుంచి మార్చేదానికి ఎవ్వడికి వీలు లేకుండా అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దీన్ని కూడా ఈ దుర్మార్గుడు తప్పు పట్టాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్నా, 3 ముక్కలు ఆటాడి నువ్వు చేసిన మోసాలు ప్రజలందరూ గమనించారు కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క ప్రభుత్వం ఏమున్నా ఎవరున్నా రేపు అమరావతికి ఇబ్బంది జరగకూడదు, అమరావతి కంటిన్యూగా అమరావతి రాజధాని ఉండాలనే ఉద్దేశంతో పగడిబందిగా వాళ్ళ అక్కడ అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపున్న జాగ్రత్త వ్యక్తి. ఎక్కడ ఆదాయం తేవాలా, ఎక్కడ ఏ విధంగా పట్టుకుంటే ఆదాయం వస్తుంది, ఏ విధంగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లాభసాటిలో రాష్ట్ర ఖజానా నిండుతూనే ఐడియా కలిగిన వ్యక్తి కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం ప్రజల అదృష్టం. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. ఈ దొంగను 3 ముక్కలాడే దొంగను పొరపాటు నమ్మొద్దండి. ఈ దొంగను ఆంధ్రప్రదేశ్ రాకుండా ఈ దుర్మార్గుని కేవలం కర్ణాటక పరిమితం చేసి ఇక్కడ రాకుండా పగడిబందిగా దుర్మార్గుని బుద్ధి చెప్పండి. ఎందుకంటే రాజధాని అనేది మనకు పూర్తిగా ఇలా అమరావతి రాజధాని చెప్పుకుండే బాధ్యత అన్నీ కూడా ఈరోజు అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అమరావతి ఏంటి ఇంత డెవలప్ అయింది అని చేసి చూపించే సత్తా ఒక చంద్రబాబు నాయుడు